మృత్యువు ఆయనకి ఆభరణం. ఆయనని మృత్యువు గ్రసించలేదు. ఆయన మృత్యువుని ధరిస్తాడు. ఇంకా చెప్పాలంటే మృత్యువుకి మృత్యువు ఆయనే. మృత్యువుని చంపగలిగిన వాడు ఆయన ఒక్కడే. నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా ఉన్నాను, నువ్వేం చేయటం లేదు. నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావురా అన్నాడు యమధర్మరాజు గారిని. నేను చంద్రశేఖరుణ్ణి పట్టుకుని ఉండగా కింకరిష్యతి వయ్యమహ, ఈ యముడేం చేస్తాడు నన్ను అన్నాడు. దానికి కోపం వచ్చింది. అంటే శివుణ్ణి పట్టుకుని ఉంటే నేనేం చేయకూడదా అని ఇలా శివుడు ఉంటే ఆయన ఇలా పట్టుకున్నాడు. తల శివలింగం కలిసి ఉన్నాయి. ఎలా? రెండింటికి మధ్యలోకి పాశం పడదు. అందుకని శివలింగ సహితంగా వేశాడు, వేసి లాగాడు. శివలింగానికి పాశం తగలగానే లోపల నుంచి పైకి వచ్చాడు. ఎడంకాలెత్తి ఒక్క తన్ను తిన్నాడు. అంతే, గుండెలు బద్దలైపోయి అందరినీ చంపే యమధర్మరాజు గారు కింద పడి చచ్చిపోయాడు. మృత్యువు ఆయనకి ఆభరణం. ఆయనని మృత్యువు గ్రసించలేదు. ఆయన మృత్యువుని ధరిస్తాడు. ఇంకా చెప్పాలంటే మృత్యువుకి మృత్యువు ఆయనే. మృత్యువుని చంపగలిగిన వాడు ఆయన ఒక్కడే. నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా ఉన్నాను, నువ్వేం